ఏట్రా జిమ్ చేయకుండా ఆలోచిస్తున్నా? అదేం లేదురా. వీడే తెలుగున్నాడు. ఏంటి మన ఇద్దరికి జాబులు వచ్చే చాలా హుషారుగా ఉంటావు అనుకున్నాను, నువ్వే 10th డల్గా ఉంటావు. ఏమైంది? ఏం జాబ్స్ రా, బైబిల్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. దేవుడి జ్ఞానం పొందిన తర్వాత సువార్త చేస్తూ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకెందుకు ఇవన్నీ చెప్పు, చక్కగా చదువుకున్నాం, సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది, మంచి జీవితం పాడు చేసుకోవచ్చు. సేవ అంటే అంత ఈజీ కాదు. అసలే పరిస్థితులు ఏమీ బాగాలేదు. మతం మత్తులో ద్వేషాన్ని చిన్నవారు ఎక్కువ మంది ఉంటారు. నువ్వు చూసాగా ప్రవీణ్ పగడాల గారు ఎలా మరణించారు. అవును, ఆయనే నా స్ఫూర్తి. ఆయన మరణమే నన్ను ఇలా స్పందించేలా చేసింది. చెప్పడానికి మాటలు బాగానే ఉంటాయి, నీ వెనకతలు ఉన్నవారి కోసం ఆలోచించాలి. నీకు అందరూ ఉన్నారు, నువ్వేమీ ఏకాకివి కాదు నీకు నచ్చింది అలా చేయడానికి. ఈరోజు నేను అందరినీ అన్నిటినీ కలిగి ఉన్నానంటే అది దేవుని కృప వల్లే. నా చదువైనా జ్ఞానమైనా అన్నీ దేవుని వల్లే. సో దేవుని కోసమే బతుకుదాం అనుకుంటున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చర్చికి వెళ్తాం కదా, అక్కడ పాస్టర్ గారితో మాట్లాడదాం. సరే వెళ్దాం కదా, మాట్లాడదాం. మరణానికి కూడా కాలం ఉండాలి కదా. ఏ కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూడండి, అంటే ఆ పై మాటలన్నీ చూసుకుంటే యుద్ధానికి సమయం ఉందంట, ఆ సమయంలోనే అన్ని జరుగుతాయంట. మీ జననానికి ఒక సమయం ఉంది, మరణానికి కూడా ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే అన్ని జరుగుతాయి. సమయాన్ని పోగొట్టుకోకుండా మరి మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి దేవుని కోసం మనం బ్రతుకుదాం. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఏంటి ప్రకాష్, ఇంకా వెళ్ళలేదే? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును పాస్టర్ గారు, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. విషయం ఏంటో చెప్పండి. మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి పాస్టర్ గారు. దేవునికి మహిమ. విచారించడానికి ఏముంది ఇందులో? అది కాదు పాస్టర్ గారు, ఉద్యోగం వచ్చిన ప్రకాష్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాడట. ప్రవీణ్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారట. మీరైనా బుద్ధి చెప్తారని తీసుకొని వచ్చాను పాస్టర్ గారు. ఇది బుద్ధి చెప్పాల్సినంత తప్పేం కాదు, మనం అందరం గర్వపడాల్సిన విషయం. మీలాంటి విద్యావంతులు, జ్ఞానవంతులు ఇలాంటి సమయంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మతాల మధ్య చిచ్చు పెడుతూ మతం మత్తులు ఊగిపోతున్న ఉన్మాదులు మనకేమైనా హాని చేస్తారేమో అని కుమార్ భయపడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన ప్రవీణ్ గారి మృతి కూడా అనుమానంగా ఉందని కుమార్ భావిస్తున్నాడు. జరిగిన పరిణామాలు చూస్తే ఇది అచ్చగానే క్రైస్తవ్యాన్ని కలవరపడుతుంది. ఏది ఏమైనా సరే ఒకరు మరణిస్తే ఆగిపోవడానికి ఇది మనుషుల నుంచి పుట్టుకొచ్చిన విప్లవం కాదు. ఇది క్రీస్తు ప్రభు వారి మరణంలో నుండి పురుడు పోసుకున్న దేవుని రాజ్యం. ఈ రాజ్యానికి జీవం తప్ప మరణం లేదు. అంతం చేయాలనుకున్న రాజ్యాలు కనుమరుగైపోయాయేమో కానీ దేవుని రాజ్యం కనుమరుగవ్వదు. ఈ రాజ్యంలో ఉన్న మనం అంతా మరణానికి ఎదురు వెళ్ళాలే తప్ప మరణం చూసి భయపడకూడదు. మనం భయపడాల్సింది దేహాన్ని చంపే మనుషులకు కాదు, దేహాన్ని ఆత్మని శిక్షించే దేవునికి. మన పోరాటం ఆస్తుల కోసం, హక్కుల కోసం, వర్గాల కోసం, దేశం కోసం కాదు. మతాల మధ్య, మనుషుల మధ్య చుట్టు పెట్టడానికి కానే కాదు. మన పోరాటం మనుషులతో కాదు, దురాత్మ అంధకార సమూహంతో ఆత్మల రక్షణకై చేస్తున్నాం. అదే మన లక్ష్యం. మన యేసయ్య సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం కదా. మనం అందరం ప్రేమతో వెళ్ళేటప్పుడు అనేక మంది చంపబడుతున్నారు కదా. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సువార్తను ఆపడమే మంచిది కదా. లేదు, నీవు అపోహపడుతున్నావు. అనేక మంది గుండెల్లో రగులుకున్న ప్రేమ జువాల. ఈ కాలంలో మీలాంటి యవనస్తులు కూడా రగల్చబడాలి. ఒక యేసు ప్రభువు మరణిస్తే అనేక మంది క్రైస్తవులుగా మారారు. అపోస్తులు చంపబడితే అనేక మంది బోధకులు వచ్చారు. ఒక్క ప్రవీణ్ గారు చనిపోతే దైవ జ్ఞానం కలిగిన అనేక మంది ప్రవీణులు మీలో నుండే రావాలి. అందరం కలిసికట్టుగా ఏకమై దేవుని జ్ఞానాన్ని పట్టుకొని ముందుకు కదలాలి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మిగురుగా పోతున్న విశ్వాసాన్ని మళ్ళీ రప్పించారు. ప్రవీణ్ గారు మరణించిన ఆయన ఆశయాన్ని మాత్రం మరణించను. ఆయన చెప్పిన వాక్యజ్ఞాన స్ఫూర్తితో ముందుకు కదులుతాం. ఆఖరి శ్వాస వరకు మన రక్షకుడైన క్రీస్తుని ప్రకటిస్తాం.
ఈ రోజు నుంచి సువార్త పరిచర్యలు మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తాం. క్రీస్తు మరణంతో సమాధి చేయాలనుకున్న రాజ్యం మరణం తర్వాతే ఆరంభమైంది ఉజ్జీవం. హతమార్చే కొద్దీ సత్య సాక్షులు బలమైన వేర్లుగా వ్యాపిస్తూనే ఉంటారు. క్రైస్తవ్యంలో ఒక మరణం, అది ఉజ్జీవానికి ఆరంభం.